ఇవాళ హైడ్రా హైడ్రా హైడ్రా. సో హైడ్రా సిస్టమేటిక్గానే చేస్తుంది అనిపిస్తుందా? లేదండి, వాళ్ళు చేసింది పని మంచిదే, కానీ ఒక సిస్టమ్ మొదట ఇప్పుడు గండిపేట ఏరియాలో మొదలు పెట్టారు. అక్కడ అన్నీ కంప్లీట్ చేసి పోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకుంటామన్నారు. ఆ రెండింటిని ఎందుకు చేసుకుంటున్నారా అంటే అక్కడ రోడ్లు వేస్తారంట, ఇది ఎఫ్టీఎల్కు చుట్టూ రోడ్ వేసి ఫెన్సింగ్ వేసి సోషల్ యాక్టివిటీస్ పెడతామన్నారు. అంటే మీకు సోషల్ యాక్టివిటీ మీకు ఏంటి సంబంధం, అది ఎలా దానివల్ల ఉన్న కష్ట నష్టాలు మీకు తెలుసా అని అడిగితే ఏంటి చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి మమ్మల్ని అడిగాడు, ఫైనల్గా అడిగాడు ఏం చేయాలని. అంటే మీరు పెట్టామన్న ఫెన్సింగ్ 10 కిలోమీటర్స్ అవతల పెట్టండి, మేమందరం సపోర్ట్ చేస్తామన్నాం. ఇమ్మీడియట్గా విత్డ్రా చేసేసుకున్నారు. అంటే వాళ్ళను అలా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏంటి పని అండి, వాటర్ బాడీస్కు అలాంటివి వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉంది, ఎన్నో కేసులు వేసాం, అన్నీ కోర్టులే కొట్టేస్తున్నాయి. ఒక ఆయన మీరు అది లిమిట్లో ఉందో లేదో బఫర్ జోన్లో చెప్పమంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి కొలిచి ఇది లేదని చెప్తాడు. అక్కడ రాళ్ళ బాతి ఉన్నది ఎఫ్టీఎల్కు, అక్కడి నుంచి కొలసాల్సింది పోయి నీళ్ళు ఎక్కడ లోపల ఉంటే అక్కడి నుంచి కొలిచి లేదని. అంటే అట్లా కొలవడం అంటే ఫ్రాడ్ చేయడమా లేదంటే మ్యానిపులేట్ చేయడమా? ఫ్రాడ్. వాళ్ళకు ఫేవరబుల్గా వైలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫేవరబుల్గా కోర్టులు కూడా అలానే అవుతున్నాయి. ఇప్పుడు జలవిహార్ అయితే మేము కమిటీలో ఉండేనే దానికి ఇచ్చాం పర్మిషను. ఎంత ఇచ్చామో ఒక 10% మీ యాక్టివిటీస్ పెట్టుకొని మిగతా 90 గ్రీన్ బెల్ట్లో డెవలప్మెంటే మొత్తం చెరువు పూర్తి చేశాడు. పూర్తి చేస్తే మేము కేసేసినాం. కేసేస్తే జడ్జి గారు దాని తర్వాత పక్క ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి మట్టి పోస్తుంటే మళ్ళీ వేసాం కేసు. తర్వాత మంచి జడ్జి వచ్చారు, దాన్ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి చెట్లు నాటారు, గ్రీన్ బెల్ట్ డెవలప్ చేశారు. అట్లా ఇది ఒకదానికొకటి. ఇప్పుడు దుర్గం చర్య ఉంది, మేము కేసు వేసాం. వాళ్ళ కోర్టుకు ఎఫ్టీఎల్ రాళ్ళు బఫర్ జోన్ రాళ్ళు ఫోటోలు తీసి సబ్మిట్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా కొట్టేయమని ఇచ్చిండు. అది ఇప్పటికి కూడా కొట్టేయలేదు, కానీ దానికి 10 అంతలో 20 అంతలో పెరిగిపోయింది ఇల్లీగల్ యాక్టివిటీస్. అక్కడ ఎస్టీపీ ఉంటే ఎస్టీపీ పని చేయదు. ఇప్పుడు మళ్ళీ ఏమో కొత్తది పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ అధికారులు వాళ్ళ లంచగొండితనంతో ఇవన్నీ ఇట్లా అయిపోతున్నాయి. లేకపోతే వాళ్ళకు డ్యూటీ ఏంటి? ఏదైనా ఇప్పుడు మేము వేసిన కేసు ఉంది హైకోర్టు ఉస్మాన్ సాగర్ మీద. గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది, కోర్టుకు సబ్మిట్ చేసింది, న్యూస్ పేపర్లలో పబ్లిష్ చేసిండ్రు, టీవీ ఛానల్ క్రోనిక్స్ ఇచ్చారు. అది అగ్రికల్చర్ తప్ప నుంచి ఏం చేయకూడదు అని అధికారుల పేర్లు ఇచ్చారు. ఏమవుతుంది ఇప్పుడు ఎన్నో వేలు ఒకదానికొకటి ఒకటి వచ్చినాయి ఇల్లీగల్. ఎవరు పట్టించుకుంటున్నారు?